ఆంధ్రప్రదేశ్లో 2 ప్రాంతాలు, తెలంగాణ 3 ప్రాంతాలకి వారు కార్యదర్శిగా ఉన్నారన్నమాట. మన 2025 జనవరి 5వ తారీఖున విజయవాడలో జరిగినటువంటి హైందవ శంకారావు కార్యక్రమం ఏదైతే ఉందో, ఆ హైందవ శంకారావు కార్యక్రమానికి రవికుమార్ గారు కన్వీనర్గా ఉన్నారు. కన్వీనర్గా ఉండి అంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వారు ప్రధానమైన కీలకమైన బాధ్యతను వారు పోషించారు. ఎందుకంటే కేవలం 3 నెలల సమయం కూడా లేదు. తలపెట్టిన కార్యక్రమం చాలా పెద్దదైనటువంటి కార్యక్రమం. దీన్ని ఏ రకంగా విజయవంతం చేస్తామనేది మొత్తం 38 విభాగాల కింద ఏర్పాటు చేసి మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళి ఊహించిన దానికంటే అత్యంత వైభవపేతంగా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయడంలో మన రవికుమార్ గారు కీలకమైన పాత్ర పోషించారు. వారు మా భాగ్యనగర్ క్షేత్రానికి ప్రస్తుతం కార్యదర్శిగా ఉన్నారు. ఆ సమయంలో మన ప్రాంతానికి కార్యదర్శిగా ఉన్నారన్నమాట. వారు ఇప్పుడు మాట్లాడతారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీమతీం సస్య సంపన్నాం సర్వజీవసుపోషిణీం పావనీం దేవతామూర్తిం వందే భారతమాతరం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. పరమ పవిత్రమైన భరతమాత దేవి చరణాలకు ప్రణమిల్లి వేదిక మీద ఉపస్థితులైన, వేదిక ముందు ఉపస్థితులైన ధర్మాచార్యులు, సాధు మహాత్ముల పాదపద్మాలకు శిరస్సు వంచి సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ, వేదికలో ఉన్నటువంటి ధార్మిక మహాపురుషుల యొక్క చరణాలకు ప్రణమిల్లుతూ ఒక మహత్తరమైన ఘట్టానికి ఆంధ్రప్రదేశ్ వేదికైన శుభ సందర్భంలో మరొక గొప్ప కార్యక్రమానికి అంకురార్పణ ఈరోజు ప్రారంభమవుతోందని నేను ఆశిస్తున్నాను. ఇందాక మా అధ్యక్షుల వారు చెప్పినట్టు హైందవ శంఖారావాన్ని నిర్వహించుకున్నాం. హిందువులకి దేవాలయాల మీద ఉన్నటువంటి శ్రద్ధ, భక్తి, ఆసక్తి, అనురక్తి హైందవ శంఖారావం విజయవంతానికి కారణమైంది. అదే సందర్భంలో గ్రామ గ్రామాలకి తిరిగే మాకు చాలా స్పష్టమైన అవగాహన ఉన్నది. హిందువులు దేవాలయాన్ని ఎంతగా గౌరవిస్తారో, ప్రేమిస్తారో, గోమాతను ఎంతగా ఆరాధిస్తారో, సాధు మహాత్ముల పట్ల అదే భక్తితో ఉన్నారు అనే విషయం మాకు స్పష్టంగా తెలుసు. ఇది అనాదిగా వస్తున్న విషయం. కారణం ఏమిటంటే, ఈ దేశానికి, ధర్మానికి హాని జరిగిన ప్రతిసారి కూడా సాధు మహాత్ములు, ధర్మాచార్యులు, జగద్గురువులే ఈ భూమిని, ధర్మాన్ని కాపాడుతూ వచ్చారు. క్లైబల్లో మునిగినటువంటి అర్జునుడికి కురుక్షేత్రంలో భగవద్గీతను బోధించినటువంటి జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మ పరిరక్షణ కార్యానికి కురుక్షేత్ర యుద్ధాన్ని నాంది చేశాడు. అదే సందర్భంలో 600 సంవత్సరాల బానిసత్వంలో మగ్గుతున్న హిందూ సమాజానికి తమ దేవాలయాన్ని రక్షించుకోలేని, తమ కళ్ళ ముందు దేవాలయాలు కూల్చివేస్తుంటే కాపాడుకోలేనటువంటి ఒక నిర్లిప్తతలో, భయంలో నిలబడిపోయినటువంటి హిందూ సమాజానికి, తమ కళ్ళ ముందు నడి రోడ్డు మీద గోమాతల్ని హింసిస్తూ వధిస్తుంటే కూడా ఆపలేక చేతనుడికి చూస్తున్న హిందూ సమాజానికి, తమ కళ్ళ ముందు తమ మాతృమూర్తులు ఎత్తుకుపోతుంటే రక్షించుకోలేని బలహీనమైన స్థితిలో ఉన్నటువంటి హిందూ సమాజానికి దిశానిర్దేశం చేయడం కోసం కోరుకున్న ఒక సాధు మహాత్ముడు సమర్థ రామదాస స్వామి. ఆయన యొక్క గురుతరమైనటువంటి బాధ్యతను నిర్వర్తించి ఛత్రపతి శివాజీని తయారు చేసి హిందూ సమాజానికి అప్పగించడం వల్ల ఈ రోజు ఇక్కడ కూర్చున్న మనమందరం టోపీలు లేకుండా, బొర్కాలు లేకుండా, సుంటీలు లేకుండా ఇక్కడ కూర్చున్నాం. ఆ రోజున ఆ సమర్థ రామదాస స్వామి నడుం బిగించకపోతే హిందూ సమాజం శాశ్వతంగా ఒక ఆఫ్ఘనిస్తాన్ అయ్యేది, ఒక పాకిస్తాన్ అయ్యేది, ఒక బంగ్లాదేశ్ అయ్యేది. అటువంటి పరిస్థితిలో హిందూ సమాజానికి వచ్చిన మరొక ప్రమాదాన్ని నుంచి గట్టెక్కించినటువంటి మహానుభావుడు సమర్థ రామదాస స్వామి. దక్షిణ భారతదేశం మొత్తాన్ని కూడా రజాకారులు, ముస్లింలు, మహమ్మదీయుల యొక్క పాలనలోకి తీసుకెళ్లి ఇస్లాం చేయాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆవిర్భవించిన మరొక మహానుభావుడు
విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి విద్యారణ్య స్వామి కారకులు వారు. హరిహర బొక్కరాయలకు శిక్షణ ఇచ్చి ఆనాడు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి ఉండకపోతే ఇవాళ దక్షిణ భారతదేశం మొత్తం కూడా రజాకారుల రాజ్యం అయి ఉండేది. ఆ విధంగా మరొకసారి హిందూ సమాజాన్ని కాపాడాడు ఆ మహానుభావుడు. ఇవాళ 2025లో మనందరికీ తెలిసిన విషయమే, రాజకీయాలకు అతీతంగా చెబుతున్నాను. ఉత్తరప్రదేశ్ అనే భయంకరమైనటువంటి ముస్లిం రౌడీయిజం చలామణి అవుతున్నటువంటి ఉత్తరప్రదేశ్ లో ఈవేళ మళ్ళీ కాపాడుతున్నది ఒక యోగి పొంగవుడే. కాబట్టి ఒక శంకరాచార్యుడు చేసిన పని, ఒక మధ్వాచార్యుడు చేసిన పని, ఒక రామానుజాచార్యుడు వారు చేసిన పని ఈ రోజు విశ్వ హిందూ పరిషత్తు నడానికి ఎత్తుకోవడానికి కారణం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పింది ఏదైతే ఉన్నదో, తదాత్మానం సృజామ్యహం, నన్ను నేను రక్షించుకుంటాను, ఈ భారత భూమిలో ధర్మాన్ని కాపాడుతానని చెప్పాడు. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టినటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజునే విశ్వ హిందూ పరిషత్ యొక్క స్థాపన జరిగి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైందవ శంకారామం కూడా నిర్వహించుకున్నాం. ఇవాళ సమాజం ఎదురు చూస్తున్నది సాధు మహాత్ముల యొక్క గురుతరమైనటువంటి మార్గదర్శనాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నది. సెక్యులరిజం మాయ నుంచి బయటకు వచ్చింది హిందూ సమాజం, యువతలు కూడా. ఇవాళ సాధు మహాత్ములు మా గురువులు అని గౌరవంగా సగర్వంగా ప్రకటించుకుంటున్నారు. ఇది సరైన సమయము. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు ప్రకృతిని ఆరాధించడం కాదు, ప్రకృతినే దేవతలు మనకి. అందువల్ల ఈ విషయం మనం మర్చిపోకూడదని పరమేశ్వరుడు కూడా పంచభూతాత్మక శివస్వరూపాలుగా వెలిశాడు. శ్రీకాళహస్తిలో వాయు రూపంలో, అరుణాచలంలో అగ్ని రూపంలో, కంచిలో మృతికా రూపంలో, జమ్ముకేశ్వరంలో జల రూపంలో, చిదంబరంలో ఆకాశ రూపంలో. కాబట్టి ప్రకృతికి హిందువుల్ని విడదీయలేము. హిందువులు ప్రకృతి ఆరాధకులు. తాను ఉపయోగించుకుని తనకు ఉపయోగపడే ప్రతిదీ కూడా దైవమే హిందువులకి. అయితే హిందుత్వాన్ని కాపాడడానికి మన ఋషులు ఏర్పాటు చేసిన ప్రధానమైనటువంటి అంగాలు 4. 1 ధర్మాచార్యులు, 2 అర్చకులు, 3 పురోహితులు, 4 ఆచార్యులు. అంటే ఉపాధ్యాయులు అనండి, లేకపోతే చాగంటి వారు వెలుగుబడినటువంటి ఆచార్యులు కానివచ్చు, బోధన చేసే ప్రవక్తలు కావచ్చు. ఈ 4 స్తంభాలు బలంగా ఉన్నాయి కాబట్టి 600 సంవత్సరాల తర్వాత కూడా స్వతంత్రాన్ని తీసుకురాగలిగారు ఛత్రపతి శివాజీ. ఈ 4 స్తంభాలు బలంగా ఉన్నాయి కాబట్టి 200 సంవత్సరాల తర్వాత కూడా క్రైస్తవుల నుంచి బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్రం తెచ్చుకోగలిగాం. స్వతంత్రం వచ్చిన 78 సంవత్సరాల తర్వాత బలహీనపడినటువంటి అంగాలు ఏమైనా ఉన్నాయంటే హిందుత్వానికి ఈ 4. ధర్మాచారులు అంటే గౌరవం లేనటువంటి ప్రభుత్వాలు ధర్మాచారాన్ని పోషించి, ఆశ్రమాన్ని పోషించి వాళ్ళ ద్వారా సమాజానికి నైతికత, సాంప్రదాయాలు, సంస్కృతిని అందించడానికి సహకరించవలసినటువంటి పరిస్థితి నుంచి ప్రభుత్వాలు దూరం వెళ్ళిపోయాయి. అర్చకుల్ని పోషించే పరిస్థితి లేక చిన్న పట్ట శ్రీరామ రక్ష అంటూ తన వృత్తి, తన ఉదర పోషణ కోసమే అనే భావనకు వచ్చేసి ఈ ధర్మాన్ని రక్షించేటువంటి ప్రధానమైన అంగము లేదనే భావనకి అర్చకులు ఆర్థికంగా దూరం అవడం కారణంగా ఆ స్థితి వాళ్ళ సమాజంలో సంప్రాప్తించింది. పురోహితులు ఏదైతే అర్చకులు చెప్పారో, ఏదైతే దేవాలయం చెప్పిందో దాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లే బాధ్యత తీసుకోవాల్సినటువంటి పురోహితులు ఇవాళ అదే పరిస్థితి అర్చకుల కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితికి వచ్చేసారు. అర్చకులు అంటే ఆదరించేవాడు లేడు. నేను ఇమాం అంటే, పాస్టర్ అంటే నీకు డబ్బులు ఇస్తాం ప్రతి నెల జీతం రూపంలో ప్రభుత్వాలు వచ్చేసి. కాబట్టి ఎవరు కాపాడాలి? ఇక ఆచార్యులు ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయులు వాళ్ళు కాపాడతారంటే గా అంటే గణపతి కాదు, గా అంటే గాలిద అనే పాటలు చెబుతున్నారు. కాలే వరుషిత వజ్జన్యః పృథివీ శస్యశాలినాం క్లేశోయం క్షోభరహితో బ్రహ్మణస్సంతు నిర్భయః అని చెప్పవలసినటువంటి బాలల నోటి నుంచి రైన్ రైన్ గోయే వే కమ్ అగైన్ అనదలడే అని చెప్పిస్తున్నారు. ప్రకృతిలో విలయతాండవం, అనావృష్టి కలుగుతుంది అని చెప్పంటే బాలల నుంచి ఏమి చెప్పించాలో దానికి విరుద్ధమైనటువంటి పాఠాలు చెప్పిస్తున్నాం. గణపతి ఆదర్శాన్ని అందించలేకపోతున్నాం. సరస్వతి మాతలో ఆ రూపంలో ఉన్నటువంటి పవిత్రతను తెలియజేయలేకపోతున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే హిందుత్వానికి మన భావితరాన్ని మనమే దూరం చేసుకుంటున్నాం. ఒక 6 సంవత్సరాల క్రైస్తవుని పిలిచి అడిగితే నువ్వు ప్రసాదం ఇస్తాను తింటావంటే మీకు క్రైస్తవం తినకూడదని చెబుతాడు. ఎందుకంటే మీది సైతాన్ దేవుడు అని చెబుతాడు. ఒక 6 సంవత్సరాల ముస్లిం కులాన్ని తీసుకొచ్చి బొట్టు పెట్టుకుంటావా అని అడిగితే పెట్టుకో మీరు మా కాఫీలు అని చెబుతాడు. 60 సంవత్సరాల ముసలాయిని పిలిచి గాంధారి ఎవరు అంటే నాకు తెలియదు, గాంధీ గారు తల్లి అనుకుంటానని చెబుతాడు. కాబట్టి వాతావరణం ఏది తెలియని పరిస్థితికి భావితరాలను తీసుకెళ్తే, ఏదైతే త్యాగాలు చేసి
1857 నుంచి 1947 వరకు 90 సంవత్సరాలలో 1,68,000 మంది ప్రాణార్పణ చేస్తే 47 స్వతంత్రం తెచ్చుకున్నాము. వాళ్ళు చేసిన బలిదానాలు వృధా పోతాయి. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ తరపున మీ పాదాలు బట్టి ప్రార్థిస్తున్న అంశము, ఇవాళ గ్రామాన్ని దత్తత తీసుకున్నాము. నేనున్న గ్రామంలో నేను వారం హిందువులు కలిసే వ్యవస్థను ఏర్పాటు చేద్దాము. మన దేవాలయ కేంద్రంగా మన భక్తి కార్యక్రమాన్ని పునరుజ్జీవింపజేద్దాము. దేవాలయాన్ని ప్రతి కుటుంబము అనుసంధానం చేసుకునే వాతావరణంలో మనం నిర్మాణం చేద్దాము. దేవాలయం హిందువులకి కేంద్రమైన రోజున దేవాలయ భూములు రక్షించబడతాయి. దేవాలయం హిందువులకి కేంద్రమైన రోజున పురాణ గ్రంథాల ప్రతిష్ట పెరుగుతుంది, ఆచరణ పెరుగుతుంది. దేవాలయాలు హిందువులకి దేవాలయాలు కేంద్రమైన రోజున గోహత్యలు ఆగిపోతాయి. దేవాలయాలు హిందువులకి కేంద్రమైన రోజున మాతృమూర్తుల యొక్క గౌరవం నిలబడుతుంది. ఇవాళ ఎలా తయారైందని చెప్పంటే ఫాదర్స్ ఒకటే, మదర్స్ ఒకటే, భార్యాభర్తలు లేదు కూడా వచ్చాయి. ఒక భర్త భార్యకు భోజనం చేసి అడుగుతున్నట్ట, భార్యతో చదువుతున్నట్ట, ఏమి ఇవాళ మన పెళ్లి రోజు కదా కాబట్టి ఏదైనా ఒక ప్రత్యేక ఏదైనా చేద్దామా, ఏం చేద్దాం, ఇవాళ ఏం పని చేద్దామని అడిగేట. అడిగితే ఆవిడ చెప్పిందట, మీరు ఆ ఫోన్ పక్కన పెట్టి ఒంటింట్లోకి వస్తే ఏం పని చేయాలో మనం ఆలోచించొచ్చని అడిగింది. ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్న ఎదురుబడి మాట్లాడుకోలేని పరిస్థితి మన కుటుంబాన్ని తీసుకెళ్లారు. కాబట్టి మనమైనటువంటి విలువలు, మన సాంప్రదాయాలు, మన ఆచారాలు, మన కట్టుబాట్లు, మన దేవాలయాలు, పురాణ గ్రంథాలు, గోమాతలు, మాతృమూర్తులు, మన భూమి, శ్రీరాముడు చెప్పినటువంటి మాట మనకి ఇప్పటికీ గుర్తుండాలి. ఒక రాముడు భూమి కోసం యుద్ధం చేశాడు. తల్లి సీతమ్మ తల్లితో పాటు భూమి పవిత్రతను చాటి చెప్పాడు. అపి స్వర్ణమయీ లంక నవే రక్షణ రోచితే జననీ జన్మభూమి స్వర్గాధిపి గరియేసి చెప్పాడు ఈ భూమి గొప్పతనం గురించి. ఒక కృష్ణుడు ధర్మం గొప్పతనం గురించి చెప్పాడు. యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అని. కాబట్టి దేశము, ధర్మము హిందువులకు రెండు కళ్ళు. వీటిని పొడి చేయాలనుకున్న ఏ శక్తి పట్లైనా మనం చేసేటటువంటి సవాల్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్. ఇదే కంటిన్యూ అవుతుంది. ఇవాళ హిందువులు బలపడ్డారు. 2012లో రామ జన్మభూమి హిందువులదే. అది రాముడు పుట్టిన ప్రదేశమే, రాముని యొక్క ఆలయం ఉన్న ప్రదేశమే. కానీ 3 భాగాలు చేసుకున్నాను. హిందువులకు ఒక భాగం, ముస్లింలకు ఒక భాగం, ఒక భాగము మ్యూజియం సెంట్రల్ గవర్నమెంట్కి ఇమ్మన్నారు. మరి 2017 వచ్చేటప్పటికి అదే భూమి హిందువులని బేషరతుగా హిందువులకు ఇచ్చేస్తున్న రామాలయం కట్టుకోవడానికి అన్నారు. కారణం ఏమిటి తేడా? 2017 హిందువులలో ఐకమత్యం వచ్చింది. ఒక ప్రధానమంత్రిని నిర్ణయించారు, ఒక రాష్ట్రపతిని నిర్ణయించారు, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులను నిర్ణయించారు. కాబట్టి యాతావాత ఇవాళ మనం గ్రహించవలసింది, కలిస్తే బలుస్తాం, బలిస్తే నిలుస్తాం, విడిపోతే పడిపోతాం. ఇంటి లోపలే కులం పాటిద్దాం, ఇంటి నుంచి బయటకు వస్తే మనమంతా హిందువులుగా భావిద్దాం. మన రాముడు, మన శబరి అవునా కదా పక్కన పెడదాం, కదా చెప్పవలసి వచ్చిందా చెప్పారా పక్కన పెడదాం. శబరి ఎంగిలి కులాలు తిన్న రాముడి కన్నా గొప్పవాళ్ళం కాదు. మనం కులాలు మతాలు పాటించవలసిన అవసరం లేదు, ఆరాధనా విధానాలు పాటించవలసిన అవసరం లేదు మనకి. కాబట్టి మన కృష్ణుడి కన్నా పేదరికమా ధనికమా మనం పాటించవలసిన అవసరం. మన కుచేరుడు కృష్ణుడు కథ మనం చెప్పుకుంటున్నాం. మనం అయోధ్యకి రావడం కన్నా తన మిత్రుడు గుహుని వెళ్ళి కాగలించుకోవడం ముఖ్యం అనుకున్న రాముని యొక్క సమరసత మన మనస్సులో నింపుకుందాం. మనం ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు తోటి వారికి సాయం చేద్దాము, మన ధర్మాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నం చేద్దాము. ఎల్లప్పుడూ విశ్వ హిందూ పరిషత్ మీ వెనక మీ ఆజ్ఞ కోసం శిరస వహించడం కోసం సిద్ధంగా ఉంటుంది. ఆ విధమైన శక్తి మనందరికీ మీ ఆశీస్సుల ద్వారా రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.